హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాజు వాళ్ళ ఇంటికి అయితే కొందరు వ్యక్తులు వస్తారు. వచ్చి కావ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు. రాజు గారు ఉండగా అయితే అన్ని బిల్స్ టైంకి సెట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుంది మేడం. దయచేసి మా బిల్స్ అన్నీ త్వరగా సెట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రుద్రాణి అయితే అదంతా జరగాలి అంటే మీకు పేమెంట్ రావాలి అంటే రాజ్ రావాలి, సంతకం పెట్టాలి. అయితే మీ డబ్బులు మీకు వస్తాయి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుభాష్ అయితే ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. వెంటనే పేపర్స్ తీసుకొచ్చి రుద్రాణి అయితే ఇలా అంటుంది. ఈ డెత్ సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ చేసి పౌరపటాన్ని కావ్య పేరు మీదుగా ట్రాన్స్‌ఫర్ చేయాలి అని చెప్పి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాణి పైన. వెంటనే అపర్ణాదేవి అక్కడికి వచ్చి, నా కొడుకు బ్రతికే ఉన్నాడని చెప్పాను కదా! మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అని చెప్పి రుద్రాణిని అయితే తిడుతూ ఉంటుంది అపర్ణ. అయితే రమ్మనండి మరి రాజ్‌ని. వచ్చి సంతకం చేయమనండి ఈ పేపర్స్ మీద. లేదంటే కావ్య పేరు మీద చేయించండి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అలా ఆ మాటలు విన్న అపర్ణాదేవి అయితే రుద్రాణి పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత చెప్పినా ఇది వినడం లేదు. ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.